ఆదికాండం 37వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండం 37వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. వారు భోజనము చేయకూడి వచ్చి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకయు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, చదవని లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ప్రభా మీ జీవం మాలో నింపుతూ సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక యవనస్తుని యొక్క జీవితం. ఆ యవనస్తుడు ఎవరు అంటే యోసేపు. యాకోబుకి 12 మంది సంతానం, కుమారులు, ఒక కుమార్తె. వారిలో ఒకడు చాలా తండ్రితో ఎంతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. కుమారులందరికంటే ఎక్కువగా యాకోబు యోసేపును ప్రేమిస్తూ ఉంటున్నాడు. దానికి కారణం ఏంటంటే అన్నల యొక్క చెడుతనము యొక్క సమాచారాన్ని గురించి తండ్రి యొద్దకు తీసుకొని రావటాన్ని బట్టి తండ్రి ఈ కుమారుడిని ప్రేమించడానికి ఉద్దేశం ఏంటంటే అన్నలలో చెడుతనం ఉన్నది, కానీ ఈ కుమారునిలో చెడుతనం లేదు. ఇప్పుడు ఈ తమ్ముడు అంటే యోసేపు సమాచారం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా కుమారుల యొక్క స్థితిగతులు తల్లిదండ్రులకి తెలుస్తూ ఉంటాయి. ఇక చెబుతున్నాడు కాబట్టి ఇంకా తొందరగా అర్థమవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ తండ్రికి సమాచారము అందిస్తున్నాడు అనే నెపముతో పగబట్టారు, పగబట్టారు. ఆ పగబట్టడానికి కూడా ఇంకొక కళ వచ్చింది. ఆ కళలో ఈయన ఒక హీరోయిజం లాగా కనబడుతున్నాడు. ఆ కళలో వీళ్ళంతా అన్నలయ్యి ఉండి ఆయన సాష్టాంగ నమస్కారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కళభావం చెప్పినప్పుడు తండ్రి కొంచెం కోప్పడ్డాడు, అన్నలు కూడా కోప్పడుతూ వచ్చారు. అట్లా జరుగుతున్న సమయంలో వీరు పశువుల్ని మేపేటప్పుడు వీరికి ఆహారము కొంత అందించాలని ఉద్దేశంతో యోసేపు ఎప్పుడూ కూడా తండ్రితో ఇంట్లోనే ఉండేవాడు. ఇప్పుడు యోసేపు ఆహారమును తీసుకొని అది మోసుకుంటూ ఒంటరిగా బయలుదేరి వెళ్ళి షెకెములో చూశాడు. షెకెములో కనపడలేదు. హెబ్రోన్ లోయ గుండా వెళ్ళాడు. దోతాన్లో వారు ఉన్నారు. వారికి ఆహారమును ఇవ్వటానికి వెళ్తున్నప్పుడు దూరముగా ఉండి ఈ అన్నలు అంటున్న మాట ఏంటంటే 37వ అధ్యాయము 19వ వచనం, వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దృష్టమృగము వీన్ని తినివేసినని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూచుము రండి అని ఒకరితోనొకడు మాట్లాడుకున్నది. చూడండి, మానవుని యొక్క పొరపాట్లు ఇంకా పొరపాట్లు చేసే అనుభవంలోనికి వెళ్తూ ఉంటున్నాయి. అదే మానవుని యొక్క ఒక మంచితనము ఇంకా మంచితనము చేసే దానిలోనికి వెళ్తూ ఉంటుంది. యోసేపు తన సహోదరుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ విచిత్రమైన వ్యంగ్యం చింపివేశారు. అతన్ని పట్టుకున్నారు, ఒక గుంట్లో తోసివేశారు. ఆ గుంట్లో లేవు. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాడు కదా, అతడికి కూడా ఆకలి అవుతుంది. ఏడుగు ఒక స్థలంలో ఉండి పశువుల్ని మేపుతున్నారు. ఆయన ఏమన్నా దగ్గరగా
ఒక 70, 80 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి అతడికి దాహమవుతుంది, అతడికి ఆకలవుతుంది. అయినా అతడి ఆకలి దాహాలు తీర్చక గుంటలో పడవేశారు. గుంటలో పడవేసి వీళ్ళు చక్కగా కూర్చొని భోజనము చేస్తున్న సమయంలో ఆ యొక్క ఐగుప్తుకు పోయేటటువంటి ఆ వర్తకులు మరి గుగ్గిలము, మస్తకయు, బోళమును తీసుకొని వెళ్తున్నటువంటి వారితో వీరు చూచి వారికి అమ్మేద్దాం అనుకున్నారు. సరే గుంట్లో పడ్డాడు కదా, గుంట్లో పడ్డందుకు వీడే చస్తాడని అనుకోకుండా అమ్మి వేయటం అంటే ఏదో కొంత డబ్బులు వస్తాయి అనేటటువంటి ఒక ఉద్దేశం. వీడు దూరం అవుతున్నాడనే బాధ కంటే వీడిని అమ్మి వేయటం ద్వారా కొంత డబ్బులు కూడా మనకి వస్తాయి అనేటటువంటి ఒక ఆలోచన బట్టి అమ్మి వేశారు. చూడండి, అప్పుడు వరకు తండ్రి సంరక్షణ, అన్నల యొక్క ద్వేషము మధ్య పెరిగినటువంటి యోసేపు ఇప్పుడు ఎవరితో వెళ్తుంటున్నాడంటే ఆ యొక్క ఐగుప్తుకు ఇష్మాయేలు సంతానమైనటువంటి ఇష్మాయేలు మార్గంలో వారు వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈయన్ని ఎక్కడా పెట్టారు అంటే వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి గుగ్గిలము, మస్తకయు, బోళముతో ఈ యోసేపు ఉన్నాడు. వాటితో కలిపి ఈయన వెళ్తూ ఉన్నాడు. చూడండి, ఒక సువాసన వెదజల్లేటటువంటి ఒక వస్తువుతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వస్తువు యొక్క సువాసన అనేటటువంటిది మన జీవితాలకు ఆ శ్రమను, ఆ బాధను, ఆ వేదనను మర్చిపోయేటట్టు చేస్తుంది. ఈ వాక్యం ఎందుకు చెబుతుంటున్నానంటే యవనస్తులు 10th క్లాస్ వరకు లేకపోతే ఇంటర్మీడియట్ వరకు కొంత తల్లిదండ్రుల సంరక్షణ, లేకపోతే చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ స్నేహితుల మధ్య పెరుగుతూ ఉంటారు. స్నేహితుల ద్వేషభావాలు అవ్వచ్చు, ప్రేమ సహకారాలు అవ్వచ్చు, ఏదైనా కానీ మొత్తానికి అదొక పార్ట్. ఇక ఇంజనీరింగ్లు లేకపోతే ఇంకా పీజీలు లేకపోతే డిగ్రీలు చదువుతున్నప్పుడు అది వేరేగా ఉంటుంది. అది సొంత నిర్ణయాలతో ఉంటుంది అన్నమాట. ఎడ్యుకేషన్లో పెరుగుతున్న కొలది అంటే హైయర్ క్లాసెస్ వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ స్టడీస్కి వెళ్తున్నప్పుడు ఇవన్నీ దూరం అవుతాయి. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్నేహాలు, తల్లిదండ్రుల సంబంధాలు, ప్రదేశాలు అన్నీ కూడా దూరము అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి కొత్త అలవాట్లు, కొత్త ప్రదేశాలు, కొత్త విధానాలు అలవాటు అవుతూ ఉంటాయి. యోసేపు జీవితంలో కూడా ఇప్పుడు ఏం అలవాటు అవుతుందంటే అప్పటి వరకు తల్లిదండ్రులు అంటే తండ్రి, అన్నలు, తాను పెరిగిన ప్రదేశము అవే. ఇప్పుడు గుగ్గిలము, మస్తకయు, బోళం తనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయాణంలో తన బాధను మర్చిపోయేటట్టు చూడండి, వారు మరి గొర్రెలు మేపటానికి దూర ప్రదేశానికి వెళ్ళారు అన్నలు. అంత దూర ప్రదేశానికి ఎంతో విచారణ అంటే ఆ ప్రదేశాన్ని కనుగొని అక్కడికి వెళ్ళి ఆడ భోజనం అందిస్తూ వచ్చాడు. అది ప్రేమ. చూడండి, ప్రేమ అనేది ఒక మానవుని జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 5:44 చదవండి. 5:44. ఆ, 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 అక్కడికి దేవుని నియమం అది. ఏమి నియమము? శత్రువుల్ని చూడండి, దేవుని నియమాన్ని పాటించటం ద్వారా దేవుడు యోసేపును ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళటానికి తనకున్న ఆ గాయాలు, ఆ నొప్పులు, ఆ వేదనలు తొలగించటానికి
ఒక సుగంధ ద్రవ్యముతో కూడినటువంటి ఒక బస్తాలో ఈయన్ని కూడా కుక్కి పట్టుకెళ్తున్నారు. చూడండి, మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, మనం ఒక మల్లెపూల గంప పక్కన కూర్చున్నామనుకోండి, ఈ బాధలు బాగా గుర్తొస్తాయా? దాని వాసన బాగా మనల్ని సాటిస్ఫై చేస్తదంటే, ఆ వాసన మనల్ని ఏం చేస్తది? కొంత బాధల్ని మర్చిపోయేటట్టు చేస్తది. ఎందుకంటే అది సెపరేట్, అది ఒక టైపు సువాసన అనమాట. అట్లాగే ఈయనకి కలిగేటటువంటి బాధలు, ఈయనకి కలిగేటటువంటి నొప్పులు, ఈయనకి కలిగేటటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు శ్వాసన ఇస్తాడు అనే నమ్మికను ఆ యాత్రలో, ఆ ప్రయాణంలో ఎరుగుతూ రావటానికి వాటితో కట్టి ఈయన పట్టుకెళ్తున్నారు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. చాలామంది జీవితాలు ఈ దినము ఆశీర్వాదకరంగా ఉన్నాయంటే యవనస్తులు ఒకవైపు దేవుని పని కొరకు కష్టపడతారు, ఇంకొక వైపు చదువు కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. చదువు కొరకు కష్టపడుతూ ఉండటము, దేవుని మందిరంలో పనిచేయటము రెండు కష్టమే. ఈ రెండు కష్టాల మధ్య ఒక ఉన్నతమైన స్థానము ఉన్నది అనేది యేసేపు జీవితము జ్ఞాపకము చేస్తూ ఉన్నది. యేసేపు ఒంట్లో పడ్డాడు. ఒక అసలు ఎవరో తెలియని, వారి మనసులో ఎటువంటివో తెలియనివి, వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలియనటువంటి ఆ పరిస్థితుల్లో ఈ గుగ్గిలము, ఈ మస్తకి, ఈ బోళముతో కలిపి ఆయన వెళ్ళటాన్ని బట్టి, ఆయన వెళ్ళిన తర్వాత ఇక్కడున్నటువంటి శ్రమలు వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రమలు వేరు. అట్లాగే ఇంటర్మీడియట్ దాకా ఉండేటువంటి శ్రమలు వేరు, మరి ఇంకా ఆ యొక్క డిగ్రీలు, ఇంజనీరింగ్లు, పీజీలు జాయిన్ అయ్యేటప్పుడు ఉండే శ్రమలు వేరు. వీటి ప్రయాణాల దూరాలు వేరు, వాటి ప్రయాణాల దూరాలు వేరు. ఉండే కొంచెం దూరం పెరుగుతూ ఉంటుంది ఇంటికను చదువుకునే ఆ ప్లేస్కి. సంఘీలో ఉంటారు, సంఘీ స్కూల్లో లేదా కొహెడా స్కూల్లో ఉంటుంది. సరే, ఇంటర్మీడియట్ ఉంటాడు, దిల్సుఖ్ నగర్ దాటి ఎవరు బయటకు వెళ్ళరు. ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చింది, ఎటు వెళ్ళారు, ఎంత దూరం వెళ్ళారు, ఎవరికి వాళ్ళ ఇష్టమే కదా, అప్లై చేసుకునే వాళ్ళ సామర్థ్యం, తిరగగలుగుతాను, ఉండగలుగుతాను, చేయగలుగుతాను అనే నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టి వెళ్తూ ఉంటారు. ఆడికి వెళ్తే ఒక్కడి తెలిసిన వాడు ఉండడం. ఇక్కడ 10th వరకు 90% తెలిసిన వాళ్ళే ఉంటారు, ఇక్కడ చిన్నప్పటి నుంచి చదువుతారు కాబట్టి 10 సంవత్సరాలు. తర్వాత ఇంటర్మీడియట్కి ఏదో కొంతమంది కనీసం ఒక 20-25% అన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవడు తెలియపోయినా కానీ మొత్తానికి బస్సు ప్రయాణంలో అందరూ తెలుస్తారు. కానీ ఈ ఇంజనీరింగ్ ఇటు వెళ్ళేటప్పుడు చాలా తక్కువ, ఆడుండే కష్టాలు తక్కువ. ఆ సబ్జెక్టులు ఇబ్బంది, అవి కొత్త సబ్జెక్టులు, అర్థం కాని సబ్జెక్టులు, అక్కడున్న ఫ్యాకల్టీస్, అక్కడున్న రూల్స్, అక్కడున్న రెగ్యులేషన్స్, అక్కడ నుంచి ప్రయాణాలు, ఇవన్నీ కష్టం. ఈ కష్టమును ప్రేమగా మార్చేటటువంటిది ఏంటంటే సువాసన కలిగించాయి. అది గుర్తుపెట్టుకున్నాం. ఈ దినం పిల్లలు ఆరాధన చేస్తున్నారంటే వారికి అది వచ్చి రాని ఆరాధన లాగానే ఉంటుంది. వాళ్ళకి ఎట్టా ఉంటుంది? వచ్చి రాని ఆరాధన లాగానే ఉంటుంది. యేసేపు కూడా ఆ దినము ఆ వంటిల్లో ఆ మస్తకి, ఆ యొక్క బోళము, ఆ యొక్క గుగ్గిలము తో కలిసి వెళ్తున్నప్పుడు అది ఆయనకి అది పూర్తిగా అనుభవించలేడు. మొత్తానికి ఏదో సంథింగ్ కొంత ఆహ్లాదాన్ని కలిగించే విధానంగా ఉంటుంది. పిల్లలు కూడా ఆరాధన చేస్తున్నారు. ఆరాధనను బట్టి వారికి సువాసన అంటే ఏంటో తెలుస్తూ ఉంటుంది. ఆ సువాసనతో పాటు ప్రయాస కూడా పడుతూనే ఉండాలి. ఎటువంటి ప్రయాస? ఒకవైపు దేవుని పని కొరకైన ప్రయాస, ఇంకొక వైపు చదువు కొరకైన ప్రయాస. ఈ ప్రయాసల్లో సక్సెస్ అయితే ఇప్పుడు యేసేపు ఏ స్థితికి వెళ్ళిపోయాడు?
ఏ స్థితికెళ్ళాడు? ఆ స్థితికెళ్తారు. ఏ స్థితికెళ్ళాడో అందరికీ తెలిసిన విషయమే. ఆ స్థితికి ఇప్పుడు ఎవరెళ్తారు? ఈ ప్రయాసల్ని ఒక సువాసనగా మలుచుకొని, ఒక అది ఆహ్లాదకరంగా దాన్ని మలుచుకొని ఎవరైతే వెళ్తూ ఉంటారో, ఇప్పుడు గుగ్గిలం ఉంది. గుగ్గిలం దేనికి వాడతారు? 28 ఇర్మియా 8:22లో గుగ్గిలము ద్వారా స్వస్థత అని ఉంది. 51 అధ్యాయం 8వ వచనములో ఇది నొప్పుల కొరకు వాడతారు. అట్లాగే బోళం దేనికి వాడతారంటే ఇదొక సుగంధ ద్రవ్యం. ఇదొక పరిమళ వాసన ఇస్తది. జిగురు పదార్థం నుంచి వస్తది. మన ఇంట్లో ఇప్పుడు దోమలు ఉన్నాయనుకోండి, లేకపోతే ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఎమ్మటే సాంబ్రాణి కడ్డీలు అవి వెలిగిస్తాం. దోమలు వచ్చిన సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాం. బాత్రూంలో కొంత బ్యాడ్ స్మెల్ వచ్చిన సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాం. ఆ వంట దగ్గర చికెను బొకెను చేపల వాసన వస్తే సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాం. ఇది భక్తునికి దేవునికి అనుసంధానమైన పూజ సామాగ్రి అనుకోం. ఇప్పుడు ఇది దేనికి ఉపయోగిస్తున్నాం మనం? ఒక దుర్వాసన పోవటానికి ఉపయోగిస్తున్నాం. కనుక బోళము ఈ యొక్క మరి బోళము అట్లాగా మస్తకి అనేది కూడా ఇది ఎటువంటిదంటే ఇదొక సుగంధ ద్రవ్యం. ఈ నిర్గమకాండంలో మనం ఇంకా దీన్ని ఎక్కువగా ఎక్కువ చూడము ఇప్పుడు. ఏదో ఏదో క్లుప్తంగా కొంత సమయము చెబుదామన్న ఉద్దేశంతో చెబుతుంటున్నాను. ఈ యొక్క బోళము ఇవన్నీ కూడా ఇది ప్రధాన యాజకులు దేవునికి సువాసన కలిగించి, దేవునికి మనోహరము కలిగించే, దేవునికి ఆహ్లాదాన్ని కలిగించే ఒక అర్పణగా ఇది ఉపయోగిస్తూ ఉంటారన్నమాట దీన్ని. ఇది ఒక అద్భుతం. కనుక ఇప్పుడు యేసేపు ఈ మూడిటితో కలిసి వెళ్తున్నాడు. ఈ 3 ప్లస్ యేసేపు ఏమవుతూ వచ్చినట్టు ఈ 3 అనేటటువంటివి దేవునికి ఇష్టమైనవి. ఏంటి ఈ 3 అంటే, ఇప్పుడు మనకి దెబ్బ తగులుతుంది, స్వస్థత కావాలి. మనలో దుర్వాసన వస్తుంది, మనకి కొంత పరిమళ వాసన కావాలి. మనకి ఒక విధమైనటువంటి మరి బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఆ వేదనలో కొంత సమాధానం కావాలి. వేదన, దుఃఖము, బాధ మర్చిపోవటానికి ఈ యొక్క నొప్పులను, ఈ యొక్క మరి దుర్వాసనను తొలగించడానికి ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్తాం. ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకేదన్నా పీజీలకు వెళ్ళినప్పుడు స్నేహితుల యొక్క ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనమేమన్నా చిన్నగా ఆరాధన చేసి ఏదో 4 వాక్యాలు తెలుసుకొని ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోకి వెళ్ళాలి, అక్కడ ఇంకా యుగ యుగాలు మనం అక్కడ ఉంటాము, దేవునితో సావాసం కలిగి ఉంటాము, ఏదో కొద్ది నేర్చుకుంటాం. ఆడికి వెళ్ళిన తర్వాత అదొక సువాసన. అది దేవునికి అది ఎటువంటి వాసన అంటే దుర్వాసన. అక్కడున్న ప్రజలకు అది సువాసన. ఇక దేవునికి దుర్వాసన అక్కడున్న ప్రజలకు సువాసన, అదే సువాసనగా మారిపోయి ఇందాక బలవర్తమానంలో కూడా మరి ఆయనకి అది దేవునికి ఏమన్నా పచ్చగా ఉన్నటువంటి ఆ ప్రజలు ఎట్లా ఉన్నారు? దుర్వాసనగా ఉన్నారు. కానీ ఈయనకి ఎట్లా ఉంది? లోతుకి అదొక సువాసనగా ఉన్నది. సువాసనగా ఉండటాన్ని బట్టి ఏమైంది? ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయింది అన్నమాట. చాలా పాపంలో కూరుకుపోయి చాలా నీచమైన దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోయిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే మనము ఈ కష్టం అంటే ఏంటి మీకు అర్థమవుతుందో లేదో, దేవుని మందిరానికి ఇచ్చే సమయం కష్టంగానే ఉంటుంది. అంత దూరం కాలేజీకి వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చే సమయం కష్టంగానే ఉంటుంది. ఈ 2 కష్టాలు భరించినప్పుడే యేసేపుకి అన్నలతో తండ్రితో ఉన్నప్పుడు కష్టాలే ఉన్నాయి. అట్లాగే ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత కూడా కష్టాలే ఉన్నాయి. వెళ్ళటం ఒక బానిస లాగెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక నేరం మోపబడింది. చెరసాలకి వెళ్ళాడు. చూడండి 105వ కీర్తన 105వ
కీర్తన 14:15లో ఏముంటదంటే, నేను అభిషేకింపబడిన వాడు. ఇది యేసేపుని గురించి ఉంటదనమాట. ఇటువంటి అభిషేకింపబడినటువంటి వ్యక్తి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయకలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఆయన్ని ఎవరు బెదిరించడానికి దేవుడు అనుమతించలేదు. ఆయన కొరకు రాజులను కూడా ఏం చేస్తా వచ్చాడు? గద్దిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఈ యొక్క యేసేపు దేవునికి ఇష్టుడైనటువంటి వాడు. అందుకనే 17వ వచనంలో ఉంటుంది, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాడు. చూడండి, ఇప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. అబ్రహాము వాగ్దానాన్ని బట్టి వీళ్ళని సంరక్షించాలి, తన జగాని దేశానికి వెళ్ళాలి. కనుక వీళ్ళంతా ఐగుప్తుకి వెళ్ళాలని ముందుగానే నిర్ణయం, దేవుని సంకల్పం. ఈ ఐగుప్తుకి వెళ్ళాలి అంటే ఐగుప్తులో మనోడు అనేవాడు ఒకడు కావాలి. ఆ మనోడు అనేటటువంటి వాడు ఒకడు కావాలంటే యేసేపుని ముందుగా అక్కడికి పంపిస్తూ వచ్చాడు. యేసేపు దాసుడికి అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించింది. కాళ్ళు సంఖ్యలతో బంధించినప్పుడు కాళ్ళన్నీ వాపులు వస్తూ ఉన్నాయి అన్నమాట. అయినా కానీ యేసేపును ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇనుము అతని ప్రాణమును బాధించెను. చూడండి, ఎంత అవమానం పడ్డాడో, ఎంత హేళన పడ్డాడో, ఎంత నింద పడ్డాడో. ఈ 19వ వచనం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తూ వచ్చాడు. కనుక ఆ యేసేపు అన్నిటికీ నిలబడగలుగుతాడా లేదా అనే సమయం వచ్చేంత వరకు, యాక్చువల్గా పానదాయకులు వచ్చి రాజుకు చెప్పి రాజు చేత విడుదల కలిగించవచ్చు. కానీ దేవుడు పరిశోధించేంత వరకు అక్కడ సంఖ్యల చేత బంధింపబడుతూ వచ్చాడు. అతని ఆ ఇనుము ఆ ప్రాణాన్ని బంధిస్తూ హింసిస్తూ వచ్చిందనమాట. అట్లా చేయటాన్ని బట్టి, మరి బాధింపబడటాన్ని బట్టి, పరిశోధింపబడటాన్ని బట్టి ఇప్పుడేమవుతూ వచ్చాడు? 21వ వచనం, ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. ఈ దినము మనుషులకి వాల్యూస్ పోవటానికి కారణం లంచాలే. పోలీస్ వ్యవస్థ కావచ్చు, పొలిటికల్ వ్యవస్థ కావచ్చు, అట్లాగే మరి లాయరీ వ్యవస్థ కావచ్చు, అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక మరి చాలా ఉంటాయి. ఏదైనా లంచంతో కూడింది, ఏదైనా మోసంతోనే. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే స్టాంప్స్ అండ్ స్టాంప్ డ్యూటీస్, ఇవన్నీ కూడా లంచాలు, లంచం లంచం లంచం. లంచాలను బట్టి పాపం ఎరగనోడు కూడా పాపం చేయడానికి అవకాశము జరుగుతుంది. లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్, లంచం ఇస్తేనే అది ఇది. లంచం ఇవ్వటం వల్ల దేవుని నీతి పోగొట్టుకుంటాం. లంచం ఇవ్వకుండా ఉండాలంటే లంచం తీసుకునే వ్యక్తి ఉండకూడదు అక్కడ. ఇప్పుడు యేసేపు ఉన్నాడు. యేసేపు ఇప్పుడు ఏం చేస్తా వచ్చాడు? మరి యథార్థంగా పనిచేస్తా వచ్చాడు. తాను ఎంత కష్టపడుతూ వచ్చాడో, భోజనం అతడు ఎంత కష్టపడుతూ వచ్చాడో అంతగా ఇంకా ఎక్కువగా కష్టపడుతూ వచ్చాడు. తన డ్యూటీ, ఇప్పుడు తన డ్యూటీ ఏంటి? కరువు సమయంలో వాటన్నిటినీ భద్రపరచడానికి అందరితో మాట్లాడాలి. వాళ్ళు చేస్తున్నారా లేదో చూడాలి, చెక్ చేసుకోవాలి. అదొక టైపు. మనం అనుకుంటాం కలెక్టర్ పెద్ద పోస్టు, గెజిటెడ్ ఆఫీసర్ అని. ఆయన పాపం నిద్ర ఉండదు. ఏ పెద్ద సమస్య వచ్చినా ఫస్ట్ ఆయనకి ఇన్ఫర్మేషను వెళ్తుంది. ఆయన మళ్ళీ తన కింద వాళ్ళకి ఫోన్లు చేయాలి. ఆయన ఫోన్ చేస్తే వీళ్ళు కదులుతారు. లేకపోతే ఇక్కడ ఒకవేళ ఆయనకి సరిగ్గా ఫోన్ వెళ్ళకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారు ఏదైనా సడన్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే, ఒక ఫైరింగ్ ఆర్డర్ తీసుకోవాలంటే మళ్ళీ ఆయన దగ్గర మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవాలి. చూడండి, మనం కలెక్టర్ అనుకుంటాము, ఆయనకి నిద్ర కూడా పట్టదు సరిగ్గా. అంటే ప్రతి వ్యవస్థని ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మొత్తం చూసుకుంటా ఉండాలి. చూడండి, బ్రతికినంత కాలం శ్రమ పడుతూనే ఉండాలన్నమాట.
అట్లా శ్రమ పడటాన్ని బట్టి మరి ఈ యొక్క యేసేపు జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం అన్యుల దేశములో రాజుగారు మొత్తం తాళాలన్నీ ఈయనకి అప్పచెప్పి ఇక మొత్తం నువ్వే చూసుకొని ఫ్రీడమ్ ఇచ్చి పడేశాడు. ఫ్రీడమ్ ఇస్తే ఆ ఫ్రీడమ్‌లో ఇశ్రాయేలీయులు అద్భుతంగా బ్రతుకుతూ వచ్చారు. అంటే అన్నలు శత్రువులైనటువంటి అన్నలు ఇప్పుడు మరి వాళ్ళకి పోషకుడు అవుతూ వచ్చాడు. ఆ విధంగా రావటాన్ని బట్టి యేసేపు జీవితము చివరికి ఆయన ఎంత నమ్మకస్తుడంటే, నా ఎముకలు కూడా ఈ అన్యుల దేశంలో ఉండకూడదు. ఈ ఎముకలు ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి? ఇక్కడి నుంచి తీసుకొని దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలోనే నా ఎముకల్ని పాతి పెట్టాలి. ఎముకలను కూడా అక్కడ ఉంచకుండా ఎముకలను కూడా తీసుకెళ్ళిపోమన్నాడు. వాళ్ళు ఎముకలు తీసుకొని వచ్చారు. చూడండి ఆదికాండం 50 అధ్యాయం 25 వచనం. ఒక మాట చదవండి, ముగిస్తాం, టైం అయింది కాబట్టి. 50 అధ్యాయము 25 వచనం. ఆ, 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 ఉమ్, ఆ, ఆ. చూడండి ఇక్కడ మనము యేసేపు జీవితంలో తెలుసుకునేది ఏంటంటే, ప్రతి కష్టానికి, ప్రతి బాధకి, ప్రతి నొప్పికి, ప్రతి కాలువాపుకి మనలో ఒక సువాసన అనేది దేవుడు ఉంచాడు. ఇప్పుడు ఆ మస్తకి, ఆ బోళము, ఆ యొక్క మరి ఐటమ్స్ ఆయన ఐగుప్తు తీసుకెళ్ళేటప్పుడు ఆయనకు ఒక సువాసన కలిగించి, ఆ సువాసన తనలో బాగా పరిమళ వాసనగా వ్యాపిస్తూ వచ్చింది. కానీ మనము కూడా ప్రభు మందిరంలో సువాసన కలిగి ఉంటాం. బయట కలిగేటటువంటి దుర్వాసనను ఎదిరించడం ద్వారా దేవుడు హెచ్చించే స్థాయిని మనం అందుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం దేవుని మందిరం. ఇక అందరి జీవితాలు, జన్మార్ కన్నా తన జీవితము మరి ఈ విధంగా స్వార్థలు కలగటము, మరి రిమోట్ కంట్రీస్ అంటే దేవుని వాక్యం అంటే తెలియని ప్రదేశాలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు. నేనేమో కోట్ల అమ్మడి జరగటం అంటే వాళ్ళు బయట బాగు చేస్తున్నారు, నేను ఇంట్లో బాగు చేస్తాను. ఇంకా బయట ఉంటాయి కదా శత్రువులు. దేవుని మందిరంలో శత్రువులే, దేవుని మందిరం బయట శత్రువులే. నేను ఎట్లా ప్రయాసపడుతుంటా, పిల్లలు చూస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు బస్సుల్లో కూర్చుంటా, వాళ్ళతో పాటు బస్ స్టాప్లో గంటలు వేడి చేస్తా, ఏం టెన్షన్ లేకుండా ఒక్కోసారి ఐతనగర్లో గంటన్నర వేడి చేయాల్సి వస్తుంది. అనుకుంటా ఏముంది, చిన్నగా రూ. 50 100 అయితే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఆ మనసు రాదు. ఎందుకు? అటువంటి కష్టాలు అనుభవిస్తేనే మనం ఏం చేస్తాము? దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. కనుక ఈ కష్టాలు అనేటటువంటివి సువాసనగా ఉంటి అనే విశ్వాసంతోనే కష్టాలు అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి. సుఖ మార్గములో ఎప్పుడు వెతకకూడదు. ఏ మార్గంలో ఉండాలి? కష్ట మార్గంలో ఉండాలి. ఉన్నతమైన స్థానము కొరకు దేవుని మందిరంలో ఎదుగుతూ ఉండాలి. అదే యేసేపు జీవితం. ఆ విధంగా ఉండేటట్టు దేవుడు సహాయము